ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన చర్చకు ఆధారం ది సింపుల్ పాత్ ఆఫ్ ఆచాంచా అనే ఒక అద్భుతమైన మూల గ్రంథం. అవునండి. ఈ గ్రంథం గురించి మాట్లాడుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం. అంటే సాధారణంగా మనం ధ్యానమనగానే ఎన్నో కఠినమైన నియమాలు ఉంటాయని, లేదా ఒక గురువు దగ్గరకు వెళ్తే ఎన్నో కష్టమైన పద్ధతులు నేర్పిస్తారని అనుకుంటాం కదా. ఖచ్చితంగా. సాధన అనగానే గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవాలి అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అదే కదా. కానీ అచాంచా బోధనలు అత్యంత సరళంగా ఎలా ఉంటాయి, కేవలం మన సొంత మనస్సును అర్థం చేసుకోవడం ద్వారా అంతర్గత బలాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనే విషయాలను ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఏంటంటే ఆయన విధానం పూర్తిగా ఒక సహజమైన స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఊహించుకుందాం. ధ్యానం నేర్పించే ఒక గురువు ఎలాంటి కఠినమైన టెక్నిక్స్ చెప్పకుండా కేవలం శ్వాసను, శరీరాన్ని మాత్రమే గమనించమని చెబితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే మనమసలు ప్రయాణం మొదలుపెడదాం. నడుస్తూ శరీరాన్ని గమనించడం. నిజమే. ఆ తర్వాత మన హృదయాన్ని, మనస్సును వాటి సహజ స్థితిలో పరిశీలించమని ఆయన చెబుతారు. ఇక్కడ ఆయన పదే పదే నొక్కి చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటది? పద్ధతిని, అంటే మనం వాడే మెథడ్ను ధర్మంతో కలపకూడదని ఆయన చాలా జాగ్రత్త పడతారు. పద్ధతి, ధర్మం ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు కదా. అవును. ధర్మం అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉండటం, ఆ వాస్తవాన్ని గ్రహించడం. పద్ధతి అనేది కేవలం అక్కడికి చేరడానికి ఒక మార్గం మాత్రమే. నాకిక్కడ ఒక ఉదాహరణ గుర్తొస్తోంది. ఇది ఎలా ఉందంటే, మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు చెప్పండి. వెనకాల సపోర్ట్ వీల్స్ లేకుండా నేరుగా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవడం లాంటిది. అద్భుతమైన పోలిక. అంటే ఒక నిర్దిష్టమైన టెక్నిక్ మీద సపోర్ట్ వీల్స్ మీద ఆధారపడకుండా మన స్వంత బలం మీద ఆధారపడేలా చేయటం ఇక్కడ విశేషం. సరిగ్గా చెప్పారు. ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడమే నిజమైన ధర్మ సాధన అని ఆయన బోధనల సారాంశం. విద్యార్థులు తమ సొంత జ్ఞానంతో తమ అనుభవాలను ప్రకాశవంతం చేసుకోవాలని ఆయన కోరుకుంటారు. అంటే మొదటి నుంచే స్వేచ్ఛగా ఆలోచించడం నేర్చుకోవాలన్నమాట. అవునండి. ఒక పద్ధతికి అలవాటు పడిపోతే మనసు ఆ పద్ధతికి బానిసయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన విద్యార్థులను ఎప్పుడూ స్వతంత్రంగా ఉండమని ప్రోత్సహిస్తారు. అయితే ఇదంతా వినడానికి చాలా సరళంగా ఉంది. కాని ఆచరణలో ఎలాంటి పద్ధతులు పాటిస్తారో చూస్తే కాస్త భిన్నంగా అనిపిస్తుంది. ఏంటంటే, గ్రంథంలో సీనియర్ భిక్షువుల వద్ద నేర్చుకునే కొన్ని సాంప్రదాయక పద్ధతుల గురించి కూడా ప్రస్తావించారు కదా. అవును. అరణ్య సాధనలు ఒక పక్క పద్ధతి ముఖ్యం కాదు అంటూనే సీనియర్ భిక్షువుల దగ్గర బుద్ధో అనే మంత్రం జపించడం గురించి రాసి ఉంది. నిజమే. అలాగే శ్మశాన వాటికల్లో ధ్యానం చేయడం లాంటివి కూడా ఉంటాయి. మరి శరీరంలోని 32 భాగాల గురించి ఆలోచించడం లాంటివి కూడా నేర్పిస్తారట కదా, విద్యార్థి అవసరాన్ని బట్టి. అవును. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ సాధనలన్నీ అంతిమ లక్ష్యాలు కావు. అంటే ఇవి కేవలం తాత్కాలికమైన టూల్స్ లాంటివా? ఖచ్చితంగా. ఒకరి మనసు విపరీతమైన అశాంతితో ఉంటే ఆ బుద్ధో అనే మంత్రం ఒక ఆసరాగా పనిచేస్తుంది. 32 భాగాల పరిశీలన అనేది శరీరం పట్ల ఉన్న విపరీతమైన ఆకర్షణను తగ్గించడానికి. అర్థమైంది. గ్రంథంలో కూర్చునే విధానం గురించి కూడా చెప్పారు కదా. విహారాలో సాధన చేసేటప్పుడు వీపు, తల తిన్నగా ఉంచి ఛాతిని విశాలంగా ఉంచాలి అని. అవును. శ్వాసకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోవాలి. శ్వాస ముక్కులోకి వెళ్లే బయటకు వచ్చే అనుభవాన్ని మాత్రమే గమనించాలి. ఇక్కడే నాకొక పెద్ద సందేహం వచ్చింది. మనసు భట్వాడ అయిన ప్రతిసారి తిరిగి శ్వాస మీదికి తీసుకురావాలని ఉంది. అవును. అది ప్రతిక్షణం జరిగేదే. కాని మనసు వేలసార్లు దారి తప్పుతుంది అని గ్రంథంలో కూడా అంగీకరించారు. ఇది వినడానికి చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది గదా. ఒక రకంగా కొత్తవారికి అలాగే అనిపిస్తోంది. ధ్యానమనగానే వెంటనే మనసు ప్రశాంతంగా ఒక శూన్యంగా మారిపోవాలి అనుకుంటాం కదా. కూర్చున్న 2 నిమిషాలకే వేలసార్లు మనసు పక్కకు వెళ్ళిపోతే ఇక సాధన ఎలా ముందుకు వెళ్తుంది? చూడండి, ఇక్కడే మనం అచాంచా చెప్పిన వాస్తవికతను గ్రహించాలి. నిరంతరం మారుతున్న శ్వాస అనే వాస్తవికతను ఉపయోగించి మనసు దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశం. అంటే పక్కకు వెళ్లిన మనసును వెనక్కి తేవడం ఒక వ్యాయామం లాంటిదా? ఖచ్చితంగా. దారి తప్పడం అనేది మనసు లక్షణం. దాన్ని గమనించి వెనక్కి తీసుకురావడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. క్రమంగా ఇది అత్యున్నత సమాధి స్థితికి దారితీస్తుంది. ఆ ఏకాగ్రత పూర్తిగా కుదిరిన స్థితి అన్నమాట. అవును. కాని అదే అంతిమ లక్ష్యం కాదు. సమాధి స్థితి అనేది ఒక పునాది మాత్రమే. ఏకాగ్రత సాధించిన తర్వాత
ఆ నిశ్శబ్దాన్ని ఎందుకు ఉపయోగించాలో అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది అని గ్రంథం చెబుతోంది. సమాధి స్థితి సహజంగా వచ్చినా అది గమ్యం కాదు. మనసు నిశ్శబ్దంగా మారిన తర్వాతే అసలైన పని ఉంటుంది. శరీర మరియు మనస్సుల పనితీరును పరిశీలించడం గురించి కదా ఆయన చెబుతారు. ఇక్కడ ఆలోచించడం కాదు, నేరుగా అనుభూతి చెందాలి అని రాసి ఉంది. అవునండి. శరీరం ద్వారా వేడి, చలి, కాంతి, చీకటి, మృదుత్వం, కఠినత్వం లాంటివి ఎలా తెలుస్తున్నాయో సూక్ష్మంగా గమనించాలి. కేవలం భౌతికమైనవే కాకుండా మానసిక భావాలను కూడా గమనించాలి గదా. ఆహ్లాదకరమైన, తటస్థ లేదా బాధాకరమైన భావాలను. అలాగే జ్ఞాపకాలను, ప్రతిస్పందనలను ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ పుడుతూ, మారుతూ, నశిస్తూ ఉంటాయి అని ఆయన అంటారు. అదే ఇక్కడ ముఖ్యమైన సత్యం. ఇవన్నీ ఒక ప్రవాహం లాంటివి. స్థిరమైన నేను లేదా అహం అనేది ఏదీ లేదు. ఈ పాయింట్ చదివినప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. ఇది ఒక సినిమాను ఫ్రేమ్ బై ఫ్రేమ్గా నెమ్మదిగా చూసినట్టుంది కదా. చాలా చక్కటి ఉదాహరణ ఇది. కొంచెం వివరించండి. అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు పాత్రలు కదులుతున్నట్లు కనిపిస్తాయి. కానీ దాన్ని నెమ్మదిగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే కదలిక అనే భ్రమ ఎలా సృష్టించబడిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. అంత నిశ్చలమైన చిత్రాల సమూహమే కదా. అలాగే మన భావాలు, కోరికలు ఎలా పుడుతున్నాయో పరిశీలిస్తే వెనకాల ఒక శాశ్వతమైన నేను అనేది లేదని అర్థమవుతుంది. ఏంటంటే ఈ మార్పుల స్వభావాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందడమే అచాంచ్య ఉద్దేశ్యం. నిరంతరం మారే ఈ ప్రక్రియలో శాశ్వతమైన ఆనందం ఇచ్చేది ఏదీ లేదు. అంతా మారుతూనే ఉంటుంది కదా. అవును. ఆ సత్యాన్ని స్వయంగా తెలుసుకోవాలి. కోరిక కలిగినప్పుడు ఉన్న స్థితిని, అలాగే అది లేనప్పుడు ఉన్న నిశ్శబ్దాన్ని రెండింటినీ గమనించాలి. అయితే ఈ లోతైన పరిశీలన కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటేనే వస్తుందా? ఎందుకంటే గ్రంథంలో కదులుతున్నప్పుడు కూడా ఎలా చేయాలో వివరించారు. అదే నడుస్తూ చేసే సాధన. అవును, సహజమైన వేగంతో గంటల తరవరి ముందుకు వెనుకకు నడుస్తూ గమనించడం ద్వారా అన్నీ అర్థమవుతాయి అని ఆయన అంటారు కదా. చూడండి, మన జీవితమంతా ఒకే చోట కూర్చుని ఉండలేం. అందుకే నడుస్తూ కూడా ఏ ఎరుకుని ఎలా నిలుపుకోవాలో నేర్చుకోవాలి. పాదం నేలను తాకడం, కండరాల కదలిక ఇవన్నీ గమనించాలి. ఈ నడిచే సాధన వల్ల స్వయం సమృద్ధి పెరుగుతుంది అని ఆయన నమ్ముతారు. కానీ ఇక్కడ గ్రంథంలో నన్ను ఆశ్చర్యపరిచిన మరొక విషయముంది. విహారంలో ఇంటర్వ్యూల గురించి కదా. అవును, విహారలో ప్రతిరోజూ గురువుతో ఇంటర్వ్యూలు ఉండవని రాసుంది. అచాన్ దీనిని అస్సలు ప్రోత్సహించరట. నిజమే. ఆయన విద్యార్థులు ఎప్పుడూ తన చుట్టూ తిరగడాన్ని ఇష్టపడరు. ఒక గొప్ప గురువు దగ్గరకు వెళ్లి రోజువారీ మార్గదర్శకత్వం కోరుకుంటే ఆయన వద్దనడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. గురువు దగ్గర నేర్చుకోవడానికి కదా ఎవరైనా అక్కడికి వెళ్లేది. పైకి చూస్తే ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ దీని వెనక చాలా లోతైన కారణముంది. అదేంటో వివరిస్తారా? ఒకరి సందేహాలు ఎలా పుడుతున్నాయో, ఎలా సమసిపోతున్నాయో వారే స్వయంగా గమనించాలి అనేది ఆయన నమ్మకం. అంటే ప్రతి చిన్న సందేహానికి గురువు దగ్గరికి పరిగెడితే అదొక ఆధారపడే లక్షణంగా మారిపోతుంది. భౌతిక వస్తువులను వదిలేసి ఇప్పుడు గురువు మీద ఆధారపడటం మొదలవుతుంది. ఓహో, అంటే సందేహాలు వస్తే వాటిని మనసుకు మనమే ఎలా తీర్చుకోవాలో నేర్చుకోవాలన్నమాట. ఖచ్చితంగా. ఏరొకరిపై ఆధారపడటం కంటే స్వయంగా అర్థం చేసుకోవడమే నిజమైన స్వేచ్ఛకు దారితీస్తుంది. మనల్ని మనమర్థం చేసుకున్నప్పుడే విముక్తి కలుగుతుంది. ఇది చాలా దృఢమైన వైఖరి. అంటే మనసును నిశ్చలంగా ఉంచి గమనిస్తే ప్రతి క్షణంలోనూ ధర్మం తనను తాను బహిర్గతం చేసుకుంటుంది అనేది ఆయన సిద్ధాంతం. అవునండి. వాస్తవమనేది బయట ఎక్కడో లేదు. మన లోపలే ప్రతి క్షణం జరుగుతున్న ప్రక్రియ అది. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ ద్వారా అచాంచ బోధనల సారాంశం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగా ఆయన పద్ధతి ఎంత సరళంగా ఉంటుందో చూడొచ్చు. కేవలం శ్వాసను, శరీరాన్ని గమనించడం ద్వారా మొదలై మన భావాలు, ఆలోచనలు ఎలా పుట్టి నశిస్తున్నాయో ప్రత్యక్షంగా అనుభూతి చెందడం వరకు ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే స్థిరమైన నేను లేదని గ్రహించడం, సొంత ప్రశ్నలకు తానే సమాధానం వెతుక్కోవడం ఇందులో అత్యంత కీలకమైన అంశాలు. అవును, సంక్లిష్టమైన సిద్ధాంతాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో ఇది వినేవారికి ఎందుకంత ముఖ్యమైనది అంటే చెప్పండి. మన శరీరంలో, మనస్సులో జరుగుతున్న మార్పులను కేవలం ఒక సాక్షిగా గమనించడమనేది ఎంతటి ప్రశాంతతనిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఎప్పుడు ఏదో సాధించాలి, ఏదో అవ్వాలి అనే ఒత్తిడిలో ఉంటాం గదా. అదే కదా. కాని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి దాన్ని కేవలం గమనించడం ద్వారా మన జీవితంలో ఎంతో మార్పొస్తుంది. ఖచ్చితంగా. ఈ సరళమైన మార్గం ఆధునిక జీవితంలోని గందరగోళానికి ఒక అద్భుతమైన విరుగుడు.
ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచనను వదిలిపెట్టాలి అనుకుంటున్నాను. తప్పకుండా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం రోజూ చూస్తుంటాం గదా, మనకు వచ్చే కోపాలు, భయాలు, బాధలు అన్నీ నేను అనే ఒక స్థిరమైన భావన చుట్టూ అల్లుకునుంటాయి. అవును, నాకు ఇలా జరిగింది, నన్ను ఇలా అన్నారు అనే భావన. ఒకవేళ గ్రంథంలో చెప్పినట్లుగా ఆ నేను అనేది కేవలం ఎప్పటికప్పుడు మార్పు ఉండే భావాల సమూహమే అని మనకు పూర్తిగా అర్థమైతే, అప్పుడు ఏమవుతుంది షిమిది? ఈ చర్చలో పాల్గొని గ్రంథంలోని విషయాలను ఇంత స్పష్టంగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.